హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం క్యారెట్ రైస్ చేసి చూపించబోతున్నానండి. ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది. టేస్ట్ కూడా అలాగే ఎక్సలెంట్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. దాంట్లోకి నేను ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత మనం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకుంటున్నాను. అలాగే బిర్యానీ హోల్ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది కదా, అవి వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒక 3-4, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. వీటిని మంచిగా కలుపుకోవాలి. దాంట్లోకి 1/2 కప్పు ఆనియన్ తరుగు వేసుకుంటున్నాను. దీనిలోకి ఆనియన్ అనేది చాలా బాగుంటుంది. అయితే ఆనియన్లో మంచిగా మగ్గపెట్టకూడదు, లైట్గా మగ్గపెట్టాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఎలాగైతే ఉల్లిపాయ వేగంగా మగ్గుతుంది కదా, చూసారుగా. కొద్దిగా మగ్గిన తర్వాత క్యారెట్ అనేది 1.25 కప్పు వేసుకుంటున్నాను. రైస్ నేను 1 కప్పు తీసుకోబోతున్నాను. దానికోసం 1.25 కప్పు క్యారెట్ అయితే సరిపోతుంది. దీనికోసం ముందుగానే రైస్ నానపెట్టేశానండి. బాస్మతి రైస్ నానపెట్టేసి వండేసాను. దీనిలోకి సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ అనేది చాలా బాగుంటుంది ఈ రైస్లోకి. అలాగే పెప్పర్ని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ పౌడర్ని కొంచెం స్పైసీగా కూడా ఉంటుందన్నమాట. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మంచిగా క్యారెట్ వేగిపోవాలి, మరీ ఎక్కువ వేగకూడదు. ఒక 2 మినిట్స్ వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు రెడీగా పెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని వేసేసుకోవాలి. చెప్పాను కదా, ఇది చాలా చాలా క్విక్గా అయిపోతుందని. రైస్ ఇలాగ పొడి పొడిగా ఉడికించుకొని వడకట్టేసుకోవాలన్నమాట. దీన్ని మనం మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం రైస్కి క్యారెట్ అనేది పట్టినట్టు కలుపుకోవాలి. దీనిలోకి ఆనియన్ అనేది మనం కొద్దిగా వేపుంచాం కాబట్టి అది కూడా మధ్య మధ్యలో తగులుతూ తీగా ఉంటుంది. దీనిలోనికి మొత్తం క్యారెట్ని కలిపేసిన తర్వాత మనం లెమన్ యాడ్ చేసుకోవాలి. ఆ లెమన్ టేస్టు, క్యారెట్, ఆనియన్, మసాలా టేస్ట్ మొత్తం కలిపి తీగా పులుపులంగా కారకారంగా చాలా చాలా బాగుంటుందన్నమాట. చూసారుగా. దీంతో అయితే క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్లో పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ కూడా అలాగే హెల్త్కి మంచిది కదా. దీనిలో ఇప్పుడు సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది టేస్ట్ చూస్తే చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే జీడి పలుకులు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు పలుకులు. చూసారుగా, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా హాఫ్ లెమన్ని తీసుకొని దీనిలోకి స్క్వీజ్ చేసుకోవాలండి. ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మీకు లెమన్ అనేది ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. చూసారుగా, ఎంతో టేస్టీ హెల్దీ అయిన క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మీకు కానీ నా వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. నా వంటలన్నీ చూడండి. మీకు నచ్చినవి ఇంట్లో ట్రై చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ మై డియర్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్.